శ్రీవాణి దర్శనం ఆఫ్లైన్ టికెట్స్ని తిరుమలలో ఇక మీద ఇవ్వరు. టీటీడీ వాళ్ళు ఈ టికెట్స్ జారీని నిలిపివేశారు. జనవరి 9, 2026 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునేలా కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారు. అసలు ఆఫ్లైన్ టికెట్స్ని స్టాప్ చేసి ఆన్లైన్ బుకింగ్ ఎందుకు తీసుకొచ్చారు? ఏ టైమింగ్స్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి? తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఆఫ్లైన్ టికెట్స్ ఇక మీద ఇస్తారా లేదా అనే విషయంతో పాటు ఈ న్యూ రూల్ ప్లస్ అండ్ మైనస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ న్యూ రూల్‌లో ఉన్న ప్లస్ గురించి మాట్లాడదాం. తిరుమలలో ఈ ఆఫ్‌లైన్ టికెట్ స్టాప్ చేసి మంచి పని చేశారు. క్యూ లైన్‌లో గంటల కొద్దీ నిలబడాల్సొస్తుంది. భక్తులకి చాలా కష్టమవుతుంది. నేను 2025 ఏప్రిల్‌లో వెళ్ళాను. అప్పుడు జేయూ ఆఫీస్ దగ్గరైతే ఈ టికెట్స్ ఇచ్చేవాళ్ళు. మేమొక 4 అవర్స్ వెయిట్ చేశాం టికెట్స్ కోసం. ప్రెజెంట్ సిట్యుయేషన్ చాలా మారిపోయింది. శ్రీవాణి దర్శనంకి డిమాండ్ ఎక్కువవడంతో క్యూ లైన్‌లు అయితే ఫుల్ అవుతున్నాయి. ఇవి లిమిటెడ్ టికెట్సే కాబట్టి లైన్‌లో ఉన్న వాళ్ళందరికీ టికెట్స్ దొరుకుతాయని గ్యారంటీ లేదు. అందుకే టీటీడీ వాళ్ళు భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 9 నుంచి ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫోన్లోనే. ఇది ప్లస్. ఇంకా మైనస్ ఏంటి అంటే ఈ టికెట్స్ ముందుగా బుక్ చేసుకోవడం కుదరదు. ఏ రోజు మీరు వెళ్ళాలనుకుంటే అదే రోజే బుక్ చేసుకోవాలి. 1 డే బిఫోర్ కూడా బుక్ చేసుకోవడానికి వీల్లేదు. సేమ్ ఆఫ్లైన్లో లాగా. ఏమంటే ఒక క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇది తిరుపతికి కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి మైనస్. తిరుమలకి వచ్చి ఇక్కడ టికెట్స్ ఆన్లైన్లో మిస్ అవుతే 1 డే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ టికెట్స్ ఇష్యూ చేసే టైమింగ్స్ని చూద్దాం. ఈ టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఆన్లైన్లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులకి అదే రోజు సాయంత్రం 4 గంటలకి దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ ఏం చేంజ్ చేయలేదు. టికెట్ తీసుకున్న రోజే దర్శనం ఉంటుంది. ఒక ఫ్యామిలీకి 4 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోగలరు ఒక ఫోన్ నెంబర్ మీద. ఇది శ్రీవాణి దర్శనం న్యూ రూల్స్. ఇంకా తిరుపతి ఎయిర్పోర్ట్‌లో ప్రతిరోజు భక్తులకి ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్స్‌ని ఏం స్టాప్ చేయలేదు. అక్కడిచ్చే 200 టికెట్స్‌ని ఇస్తున్నారు. సో, ఫ్లైట్‌లో వచ్చే వాళ్ళకి ఆన్లైన్‌లో బుక్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్‌గా ఎయిర్పోర్ట్‌లో టికెట్‌ని తీసుకోండి. ఇది శ్రీవాణి దర్శనం 2026 న్యూ రూల్స్ ఒక ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి తిరుమల శ్రీవాణి దర్శనం చేసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.